Welcome to part 2 discussion of December 1 to 10 current affairs. Let's go with the first question, right? Captain Geetika Kaul, one personality named as Geetika Kaul from Snow Leopard Brigade has become the first woman medical officer in the Indian Army. Okay, so ఇది ఆర్మీకి సంబంధించినటువంటి ఒక అపాయింట్మెంట్. సో ఒక ఫస్ట్ టైం ఫీమేల్ పర్సనాలిటీ వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, అక్కడ నార్మల్గా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ వర్క్ చేయాలి, జాబ్ చేయాలి అంటే స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి. అండ్ ఈమె ఒక డాక్టరు. అండ్ అక్కడున్న సోల్జర్స్కి, మన ఇండియన్ సోల్జర్స్కి హెల్త్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం ఈవెన్ తను కూడా ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ట్యాకిల్ చేయాలని ట్రైనింగ్ తీసుకొని దెన్ అపాయింట్మెంట్ జరుగుతుంది నార్మల్గా. అండ్ ఆ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, దాని పేరు సియాచిన్. ఇది సీ లెవెల్ నుంచి ఇంత హైట్లో ఉంటుంది, 6000 meters, నథింగ్ బట్ ఆల్మోస్ట్ 6 kilometers. సో సీ లెవెల్ నుంచి దట్ మచ్ హైట్లో వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో ఫస్ట్ టైము ఒక ఉమెన్ ఆఫీసర్ని, మెడికల్ ఆఫీసర్ని, ఒక డాక్టర్ని మన ఇండియన్ ఆర్మీలోకి అపాయింట్ చేయడం జరిగింది. అండ్ షీఈస్ ద పర్సనాలిటీ ఈస్ గీతికా కౌల్ అండ్ షీఈస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్, దట్ ఈస్ స్నో లెపర్డ్ బ్రిగేడ్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, హైట్ ఆఫ్ సియాచిన్ బ్యాటిల్ ఫీల్డ్, ఇది వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అట్ ఎ హైట్ ఆఫ్ నియర్లీ 20,000 feet ఆర్ 6,000 meters ఆర్ 6 kilometers. అండ్ ఈ బ్యాటిల్ ఫీల్డ్ నేమ్ సియాచిన్. అండ్ అక్కడ రీసెంట్గా ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఉమెన్ ఆఫీసర్, డాక్టర్ మన ఇండియన్ ఆర్మీలో అపాయింట్ అయ్యారు. ఆమె పేరు గీతికా కౌల్. అక్కడ ఉన్న మన సోల్జర్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, రైట్? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. మూవింగ్ టు సెకండ్ వన్, రైట్? సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ టనలింగ్ ఎక్స్పర్ట్. ఆయన పేరు ఆర్నాల్డ్ దిక్స్. ఓకే, ఆర్నాల్డ్ దిక్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ was roped in by the government to rescue 41 workers trapped in the inside Uttarakashi's Silkyara tunnel in almost ending of November 2023. And yes, he is from actually Australia. సో మీరు కూడా వినే ఉంటారు న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్లో 41 వర్కర్స్ టనల్లో వర్క్ చేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ టనల్లో వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్ ట్రాప్ అయ్యారు. అండ్ రీసెంట్గా వాళ్ళని సక్సెస్ఫుల్గా వెలికితీయడం జరిగింది. అండ్ ఆ ఆపరేషన్లో ఒక ఇంటర్నేషనల్ టనలింగ్ ఎక్స్పర్ట్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. ఆయన పేరు ఆర్నాల్డ్ డిక్స్ అండ్ హీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పర్సనాలిటీ నేమ్ ఆర్నాల్డ్ డిక్స్, హీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ టనల్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, టనల్ నేమ్ ఈస్ సిల్కారా టనల్. ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ కాల్డ్ ఉత్తరకాశి. ఓకే, స్టేట్ నేమ్ ఉత్తరాఖండ్, ఉత్తరకాశి. టనల్ నేమ్ సిల్కారా టనల్. అండ్ ఎక్స్పర్ట్, టనలింగ్ ఎక్స్పర్ట్ ఆస్ట్రేలియా నుంచి ఆర్నాల్డ్ డిక్స్. ఓకే, రైట్. అండ్ ఇఫ్ యు లుక్ అట్ హియర్ దిస్ పర్సనాలిటీ గురించి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆర్నాల్డ్ డిక్స్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టనలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్. ఓకే, రైట్. సో ఇది ఒక ఆర్గనైజేషను ఎస్పెషల్లీ టనలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తూ ఉండే ఒక అసోసియేషన్. దాంట్లో ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీ ఆర్నాల్డ్ డిక్స్. అండ్ ఎస్, దీని హెడ్ క్వార్టర్ కూడా ఇంటర్నేషనల్ టనలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇన్ఫాక్ట్ ఆయన లొకేషను, ఆయన నేటివ్ కంట్రీ ఆస్ట్రేలియా అండ్ దిస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ అయితే జెనీవా, స్విట్జర్లాండ్. బట్ ఆల్సో హ్యాస్ మెనీ అదర్ ఫీచర్స్ ఇన్సైడ్ హిస్ క్యాప్ లైక్ ఈజ్ ఎ జియాలజిస్ట్, engineer and lawyer among other titles. Okay, so simply the things that we need to give some attention here. రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఉన్న ఈ టనల్లో, సిల్కారా టనల్లో ట్రాప్ అయినటువంటి మన ఇండియన్ వర్కర్స్ని, కన్స్ట్రక్షన్ వర్కర్స్ని, 41 వర్కర్స్ని సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురావడంలో ఈ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆయన పేరు ఆర్నాల్డ్ డిక్స్ అండ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ దట్ పర్టికులర్ టనల్, దట్స్ నేమ్ ఈజ్ ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. And is actually present working as a president of International Tunneling and Underground Space Association. The headquarters of this International Tunneling and Underground Space Association ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఆయన కంట్రీ ఇది, ఈ ఆర్గనైజేషన్ కంట్రీ కాదు, ఆయన కంట్రీ ఆస్ట్రేలియా. బట్ దిస్ జెనీవా ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్, రైట్? దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెకండ్ వన్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. యా,
సో ఒక ప్రైవేట్ కంపెనీ విచ్ కంపెనీ హాస్ రీసెంట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ లాంచ్డ్ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, ఎస్డిఏ. వాట్ ఈస్ ఎస్డిఏ? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ త్రూ ఇట్స్ డెట్ ఆపర్చునిటీ, Navaratna SDI, and the company is WiseX. Option 4 is the correct answer, but we need to understand what actually meaning of HDI. HDI అంటే securitized debt instrument. First of all, forget about securitized. Let me discuss about debt instrument. Basic గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అని. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కంపెనీ షేర్స్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎస్పెషల్లీ కంపెనీ షేర్స్ పార్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్. వేరే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్, లైక్ మేబీ ఇక్కడ కార్పొరేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిబెంచర్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఒక సెక్యూరిటీ టూ టైప్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ షేర్స్ కన్నా రైజ్ అయితే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం, ఇఫ్ నాట్ మనం లాస్లో ఉంటాం. అంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఓకే, రైట్. వెరాజ్ వెన్ ఐ కమ్ అక్రాస్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, నథింగ్ బట్ సింప్లీ బాండ్స్. ఇవేంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ని ఇన్వెస్టర్స్కి జనరేట్ చేస్తాయి, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ రిటర్న్ కూడా కంపేర్ టు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటివ్గా కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. అంటే సేఫ్, లెస్ రిటర్న్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, రిస్క్, possibility of getting higher returns, even at the same time higher loss also, equity instruments, right? Now this is actually concept of debt instrument. But recent go company securitized debt instrument ni issue chesi funds raise cheyabothundi. What it means securitized debt instrument ante edaithe vallu bonds ni issue chestunnaro aa bonds ki assets ni collateral ga petti aa assets ki against ga సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తున్నారు. అంటే ఇంకా చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ కేస్ మెచ్యూరిటీ అప్పుడు కంపెనీ కన్నా రీపే చేయకపోతే ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఏవైతే అసెట్స్ని సెక్యూరిటీగా పెట్టుంటారో ఆ అసెట్స్ని ఇన్వెస్టర్స్ అక్వైర్ చేసుకోవచ్చు. ఓకే, సో సింప్లీ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇష్యూ చేసి కంపెనీ క్యాపిటల్ రైజ్ చేస్తుందో, ఫండ్స్ రైజ్ చేస్తుందో ఆ ఇన్స్ట్రుమెంట్స్కి అగెనెస్ట్గా కంపెనీ అసెట్స్ని కొలేటరల్గా పెడతారు. అండ్ అంటే చాలా చాలా సేఫ్ అని చెప్పచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కనుక ఒకవేళ మెచ్యూరిటీ డేట్ వచ్చినప్పుడు దట్ కంపెనీ కనుక డిఫాల్ట్ అయితే, అంటే రీపే చేయకపోతే, అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ పర్సనాలిటీస్ వాళ్ళు ఆల్రెడీ కొలేటరల్గా పెట్టిన సెక్యూరిటీస్ని అక్వైర్ చేసుకొని ఈజీగా అమౌంట్ రికవరీ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ సేఫెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ రీసెంట్గా ఆ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసి ఏ కంపెనీ క్యాపిటల్ని రైజ్ చేస్తుంది అంటే దట్ ఈస్ WiseX. ఓకే, WiseX. ఇక్కడ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, WiseX. దే ఆర్ ఇష్యూయింగ్ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ what it means securitized debt instrument అంటే an instrument which is issued against of some collateral, and in case of company defaults at that time the investors will easily can recover money by acquiring the collaterals which previously kept as a security, right? అండ్ ఈ ఎస్డిఐస్కి సెబీ గుర్తింపు కూడా ఉంది. లుక్ అట్ హియర్, ఎస్డిఐస్ ఆర్ సెబీ రెగ్యులేటెడ్ ఫ్రేమ్వర్క్ దట్ ఆఫర్స్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ టు డిఫరెన్షియేటెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సెబీ కూడా గుర్తింపినటువంటి థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్టికులర్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ నవరత్న ఎస్డిఐ ఆఫర్స్ దిస్ మచ్ 13.26% ఆఫ్ IRR. ఇక్కడ పర్సంటేజ్ కన్నా యూ షుడ్ రిమెంబర్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ IRR అబ్రివేషన్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అబ్రివేషన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. IRR స్టాండ్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. బట్ ఇది ఒక కంపెనీకి ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఈ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్ చేసుకొని ఒక కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్స్ని ఇనిషియేట్ చేయాలా లేకపోతే రిజెక్ట్ చేయాలా, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందో కంపెనీ అనుకుంటే, ఒక కొత్త బ్రాంచ్నో, కొత్త ప్రాజెక్ట్నో, కొత్త బిజినెస్నో స్టార్ట్ చేస్తుంది అనుకుంటే IRR బేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒక కంపెనీ డిసిషన్ మేకింగ్లో దిస్ IRR ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అట్లీస్ట్ అది గుర్తుపెట్టుకోండి. బట్ అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. IRR స్టాండ్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, రైట్? సో సింప్లీ ఇక్కడ కంపెనీ పేరు WiseX, and what they issued SDIs. What stands for SDI? Securitized debt instruments. These are regulated by SEBI, no need to bother. And
this SDA offer this much internal rate of return, IRR stands. Internal rate of return. ఈ percentage గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, but you should remember the abbreviation of IRR, right? That's all about this question. With the next question, question number fourth one. Yeah, fourth question, it's all about International Film Festival of India. Okay, International Film Festival of India 54th edition గోవాలో జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్. దానికన్నా ముందు ఒక పాయింట్ ఇక్కడ చూస్తే చెప్పుకోదగ్గ అవార్డు, ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇస్తారు. దానికి ప్రైజ్ మనీ 40 lakhs ఉంటుంది. ఐ థింక్ రీసెంట్గా జరిగిన SBPO ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ కూడా గోల్డెన్ పీకాక్ మెడల్ పొందే మూవీకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పి అడిగినట్టున్నాడు. దట్ ఈస్ 40 lakhs. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టరు, బెస్ట్ డైరెక్టరు, స్పెషల్ జ్యూరీ అవార్డు, ఈ అవార్డ్స్కి ఈచ్ 15 lakhs విత్ అ సిల్వర్ పీకాక్ ఉంటుంది. సిల్వర్ పీకాక్. ఓకే, మొత్తం 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రైజ్ మనీ పరంగా 3 figures ఏంటంటే, గోల్డెన్ పీకాక్ పొందే మూవీ దానికి ప్రైజ్ మనీ ఇచ్చాను ఆల్రెడీ 40 lakhs. అండ్ రిమైనింగ్ అవార్డ్స్లో 2 awards మాత్రం, ఒకటి బెస్ట్ డైరెక్టర్, ఇంకోటి సిల్వర్ జ్యూరీ, స్పెషల్ సిల్వర్ జ్యూరీ అవార్డుకి 15 lakhs సిల్వర్ పీకాక్ అవార్డు ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఏ అవార్డ్స్ తీసుకున్నా, లైక్ బెస్ట్ యాక్టర్స్ కావచ్చు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆల్ దోస్ థింగ్స్ ఏ తీసుకున్నా కూడా, IAF ఇస్తున్న ఏ రిమైనింగ్ అవార్డ్స్ తీసుకున్నా కూడా ప్రైజ్ మనీ 10 lakhs ఉంది. ఓవరాల్గా 3 figures గుర్తుపెట్టుకోవాలి. నో సీ హియర్, conferred upon the best film selected by international jury from among around 15 films of international competition in International Film Festival of India. సో క్వశ్చన్లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ మెనీ అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్ గురించి మాట్లాడితే లుక్ అట్ హియర్. గోల్డెన్ పీకాక్ అవార్డు, ఓకే, 40 lakhs ఉంటుంది. బెస్ట్ డైరెక్టర్ స్పెషల్ జ్యూరీ అవార్డుకి 15 lakhs ఉంటుంది. రిమైనింగ్ అన్ని అవార్డ్స్ కూడా 10 lakhs ఉంటాయి. కమింగ్ టు ద క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, ఇండియన్ యాక్ట్రెస్ పద్మశ్రీ అవార్డీ విన్నర్ మాధురి దీక్షిత్ వాజ్ హానర్డ్ విత్ ది స్పెషల్ రికగ్నిషన్ టు భారతీయ సినిమా అవార్డ్. ఓకే, ఆమె మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ స్పెషల్గా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. పర్సనాలిటీ ఎవరంటే మాధురి దీక్షిత్. అండ్ ప్రైజ్ మనీ 10 lakhs. దట్స్ వాట్ ఐ సెడ్. ఓన్లీ గోల్డెన్ పీకాక్ అవార్డు 40 lakhs, బెస్ట్ డైరెక్టర్ స్పెషల్ జ్యూరీ 15 lakhs, రిమైనింగ్ అన్ని కూడా 10 lakhs, రైట్. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ నవంబర్ ఎండింగ్లో జరిగింది, డిసెంబర్ స్టార్టింగ్ నవంబర్ ఎండింగ్లో. అండ్ మీకు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ ఎస్బీఐ క్లర్క్ మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, అండ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నవంబర్లో జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని అడగకపోవచ్చు. బట్ SBPOలో అడిగాడు కాబట్టి, ఆల్రెడీ అడిగేసాడు కాబట్టి, ఇలాంటి కింద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అనే థింగ్ని మీకు కన్వే చేయడం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చాను, రైట్. యా, సో స్పెషల్ రికగ్నిషన్ కేటగిరీ కింద భారతీయ సినిమా అవార్డుకి మాధురి దీక్షిత్ విన్ అయ్యారు. నెక్స్ట్ థింగ్, అమెరికన్ యాక్టర్, ఆయన పేరు మైకేల్ డగ్లస్, వాజ్ హానర్డ్ విత్ ది సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ 2023. దీనికి కూడా ప్రైజ్ మనీ 10 lakhs. ఇక్కడ 10 lakhs, రైట్. సో ఇక్కడ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి ఇచ్చారంటే మైకేల్ డగ్లస్, హాలీవుడ్ యాక్టర్, అమెరికన్ యాక్టర్. నెక్స్ట్ ఆప్షన్ సి, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఎండ్లెస్ బోర్డర్స్, directed by this guy Abbas Amini, Persian personality, won the best film award under the Golden Peacock category. So normal exam point of view lo Golden Peacock category పొందిన మూవీ, దాని డైరెక్టర్, ఆయన కంట్రీ, ఆల్ దీస్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటాం. బట్ SBPO అడిగిన థింగ్ మొత్తం మ్యాటర్ ఇచ్చి వాడే క్వశ్చన్లో మెన్షన్ చేసి ఈ గోల్డెన్ పీకాక్ కేటగిరీ కింద ఇచ్చే మూవీకి ప్రైజ్ మనీ ఎంత అని అడిగాడు. దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, 40 lakhs, రైట్. యా, నెక్స్ట్ థింగ్, ద ఫిల్మ్ Vodh, directed by Akhil Lotlikar, won the best film award at 75 Creative Minds of Tomorrow. Okay, so ikkada best film award at 75 Creative Minds of Tomorrow category kinda in a direct chesina movie called Vodh. And next thing, Panchayat 2, a comedy drama series in Hindi streamed on Amazon Prime Video in 2022, won the prestigious OTT award for web series. Web series lo OTT lo అవార్డు పొందినటువంటి మూవీ ఏది అంటే, వెబ్ సిరీస్ ఏది అంటే పంచాయత్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, మేబీ ఫర్ నెక్స్ట్ ఇయర్.
ఆల్రెడీ దిస్ ఇయర్ ఈ ఈవెంట్ గురించి అడిగాడు కాబట్టి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఎనీ అదర్ ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సో సింప్లీ హియర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54th ఎడిషన్ ఈవెంట్ గోవాలో జరిగింది. అండ్ భారతీయ సినిమాకి కంట్రిబ్యూషన్ చేసినందుకు గాను, ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ గాను స్పెషల్ రికగ్నిషన్ మాధురి దీక్షిత్కి ఇచ్చాం. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మైకిల్ డగ్లస్కి ఇచ్చాం. అండ్ గోల్డెన్ పీకాక్ కేటగిరీ కింద ఇది ఒకటి మాత్రమే గోల్డెన్ పీకాక్ కేటగిరీ, రిమైనింగ్ అన్ని కూడా సిల్వర్ పీకాక్ ఇస్తారు. ఓకే, ఓన్లీ మూవీ బెస్ట్ మూవీకి మాత్రమే గోల్డెన్ పీకాక్ కేటగిరీ కింద 40 lakhs ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. మూవీ పేరు ఎండ్లెస్ బోర్డర్స్ అండ్ మూవీ డైరెక్ట్ చేసిన పర్సనాలిటీ అబ్బాస్ అమిని ఫ్రమ్ పర్షియా. అండ్ 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కేటగిరీ కింద వన్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ డైరెక్టెడ్ బై దిస్ గాయ్ అఖిల్ లోత్లికర్, మూవీ ఇస్ వోత్. నెక్స్ట్ బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే పంచాయత్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్, ఆల్ ఆర్ ట్రూ. Moving to next question, question number 5. Who has recently topped the first edition of India's top 200 self-made entrepreneurs of the millennium 2023, released by First Private, IDFC First Bank and Horin India. వీళ్ళిద్దరూ combined గా ఎవరిద్దరు Horin India, IDFC First Bank combined గా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ రిపోర్ట్ ఇది. ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఏంటి రిపోర్ట్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 200 సెల్ఫ్ మేడ్, నాన్న తాతాస్తి కాకుండా, నాన్న ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కాకుండా ఓన్గా అర్న్ చేసినటువంటి అసెట్స్ని, వాళ్ళ అచీవ్మెంట్స్ని గుర్తిస్తూ ఇండియాస్ టాప్ 200 పర్సనాలిటీ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రైనర్స్ ఆఫ్ ద మిలీనియం 2023. 2000 తర్వాత కంపెనీ సెటప్ చేసి 2023లోనే, అంటే ఈ 2 decades ఆల్మోస్ట్ ఇండియాలోనే టాప్ 200 ఎంటర్ప్రైనర్స్ లిస్టే ఈ రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేశారంటే హోరిన్ ఇండియా. ఎవరితో కలిపి అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. నౌ టాప్ పర్సనాలిటీ ఎవరు అంటే డీమార్ట్ గురించి మీరు వినే ఉంటారు. డీమార్ట్ గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, ఒక సూపర్ మార్కెట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. అండ్ ఎస్, డీమార్ట్ ఫౌండర్ ఆయన పేరు రాధా కిషన్ శివకిషన్ దమాని. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లీ చెప్పాలంటే రాధా కిషన్ దమాని. ఓకే, ఆర్ దమాని, రాధా కిషన్ దమాని. ఇండియాలోనే టాప్ 200 సెల్ఫ్ మేడ్ మిలినియర్స్లో, ఎంటర్ప్రెనర్స్లో టాప్ ప్లేస్లో ఉన్న పర్సనాలిటీ రాధాకిషన్ దమాని. ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది హోరిన్ ఇండియా అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. రైట్, లుక్ అట్ హియర్. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ 200 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఇన్ ఇండియా ఫౌండెడ్ ఆఫ్టర్ ద మిలీనియం. దట్ ఈస్ 2000 తర్వాత ఫౌండ్ చేసిన కంపెనీస్లో ఉన్న టాప్ 200 ఎంటర్ప్రెనర్స్ గురించి ఈ రిపోర్ట్. నెక్స్ట్ థింగ్, ద క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ ఇన్ ద లిస్ట్. ఆల్ 200 కంపెనీస్ యొక్క వాల్యూ 30 లక్షల కోట్లు, 30 lakh crore రూపీస్. మన ఇండియన్ బడ్జెట్ దిస్ ఇయర్ 45 lakh crores, 45,03,097 crores ఎగ్జాక్ట్గా నెంబర్ కూడా మాట్లాడితే ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఇండియన్ బడ్జెట్ వాల్యూ ఈక్వల్స్ టు టాప్ 200 companies which were established after 2000 year. Okay, right. This value is equivalent to GDP of Denmark. So ఈ 200 కంపెనీస్ యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ ఈక్వల్స్ టు ఒక నేషన్ జీడిపి, దట్ ఈస్ డెవలప్డ్ ఎకానమీ, దట్ ఈస్ డెన్మార్క్ ఈక్వల్ 30 trillions. నెక్స్ట్, ఏ ఇండస్ట్రీస్ టాప్లో ఉన్నాయి ఈ పర్టికులర్ కంపెనీస్లో అని మాట్లాడితే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 46 కంపెనీస్తో టాప్ ప్లేస్లో ఉంది అవుట్ ఆఫ్ 200లో. రీటైల్ అంటే లైక్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే డీల్ చేస్తూ ఉంటాయో, యూ కెన్ కమ్ అక్రాస్ లైక్ పతాంజలి ఆర్ ఎల్స్ లైక్ ఏ నెస్లే, ఇలాంటి కేటగిరీస్. బట్ నెస్లే ఈజ్ నాట్ ద వన్ విచ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ 2000 ఇయర్. ఓకే, రైట్. సో ఏషియన్ పెయింట్స్ కానీ ఏవైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉంటాయో, ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ ద కేటగిరీ కాల్డ్ రీటైల్. అండ్ థర్డ్ ప్లేస్లో హెల్త్ కేర్ సెక్టార్ ఉంది విత్ 26 కంపెనీస్తో. ఓకే, రైట్. సో సింప్లీ టాప్ 200 స్టార్టప్స్లో ఆఫ్టర్ 2000 ఇయర్ తర్వాత సెటప్ చేసిన స్టార్టప్స్లో ఎక్కువ స్టార్టప్స్ ఈ 200 లిస్ట్లో ప్లేస్ దక్కించుకున్న స్టార్టప్స్ ఏ సెక్టర్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. హౌ మెనీ? 46. సెకండ్ ప్లేస్ రీటైల్ 30, థర్డ్ ప్లేస్ హెల్త్ కేర్ 26. రైట్. నెక్స్ట్, ఇక్కడ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంటర్ప్రైనర్స్ ఈ 200 పర్సనాలిటీస్ యొక్క యావరేజ్ ఏజ్ 44. అండ్ యంగెస్ట్ పర్సనాలిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఓన్లీ, జెప్టో ఫౌండర్. గూడ్స్ని బిగ్ బాస్కెట్ లాగా గ్రాసరీస్ని డెలివరీ చేసే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఫౌండర్ కైవల్య వోరా, యంగెస్ట్ పర్సనాలిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఓన్లీ. వెరాజ్ ఓల్డెస్ట్ పర్సనాలిటీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సెటప్ చేసినటువంటి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫౌండర్ అశోక్ సూటా.
నెక్స్ట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారంటే 20 ఉమెన్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 200లో 10%. అండ్ వాళ్ళలో యంగెస్ట్ పర్సనాలిటీస్ గజల్ అలగ్, మామా ఎర్త్ కంపెనీ చెప్పి మీరు వినే ఉంటారు, మామా ఎర్త్ దాని ఫౌండర్. అండ్ వన్ మోర్ పర్సనాలిటీ సౌమ్య సింగ్ రాథోర్ ఆఫ్ వింజో ఆర్ ద యంగెస్ట్ ఉమెన్స్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. అండ్ యాజ్ పర్ ద లిస్ట్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఇయర్, ఉమెన్స్లో టాప్ ప్లేస్ నైకా ఫౌండర్ ఫల్గుని నాయర్. అండ్ ఏ సిటీస్ నుండి ఎక్కువగా ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు అని మాట్లాడితే ఇఫ్ లుక్ అట్ ఇయర్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్, టాప్ 3 cities అకౌంట్స్ ఫర్ ఓవర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ టాప్ ఎంటర్ప్రెనర్స్. ఏ ఇండియన్ మెట్రో సిటీ నుండి ఎక్కువ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు అంటే బెంగళూరు టాప్ ప్లేస్లో 129, అండ్ మహారాష్ట్ర 78, అండ్ న్యూఢిల్లీ అండ్ హర్యానా కలిపి కంబైన్డ్గా 49. అంటే ఈవెన్ లిస్ట్ ఆఫ్ టాప్ 200 అని చూసినా అండ్ బియాండ్ 200 ఉన్న కంపెనీస్ కూడా డేటాలో ఉంటాయి. కాబట్టి దాంట్లో టాప్ 3లో ఉన్నటువంటి సిటీస్ ఏవి అంటే బెంగళూరు నుంచి ఎక్కువ మంది ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, వెరాజ్ నెక్స్ట్ ప్లేస్లో ముంబై, థర్డ్ ప్లేస్లో గురుగ్రామ్, ఢిల్లీ కంబైన్డ్గా ఉన్నాయి. ఓకే, సో సింప్లీ ఇదేంటంటే మన ఇండియాలోనే 2000 ఇయర్ తర్వాత సెటప్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్లో టాప్ 200 కంపెనీస్ డేటా తీసి వాళ్ళల్లో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళల్లో టాప్ ప్లేస్లో ఉన్న పర్సనాలిటీ డిమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమాని. నెక్స్ట్ ఆల్ దట్ కంపెనీ దిస్ 200 కంపెనీస్ యొక్క మార్కెట్ వాల్యూ 30 lakh crores అయితే విచ్ ఇస్ ఈక్వల్స్ టు డెన్మార్క్ జీడిపికి ఈక్వల్. నెక్స్ట్ ఏ సెక్టార్ నుంచి ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, హౌ మెనీ 46. నెక్స్ట్ యంగెస్ట్ పర్సనాలిటీ కైవల్య వోరా జెప్టో ఫౌండర్, వెరాజ్ ఓల్డెస్ట్ పర్సనాలిటీ సాఫ్ట్వేర్ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫౌండర్ అశోక్ సూటా. ఉమెన్స్ 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళలో యంగెస్ట్ పర్సనాలిటీస్ గజల్ అలగ్ అండ్ సౌమ్య సింగ్ రాథోర్, వెరాజ్ వాళ్ళలో టాప్ ఫల్గుని నాయర్ ఫౌండర్ ఆఫ్ నైకా. నెక్స్ట్ ఏ సిటీస్ నుండి ఎక్కువ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారంటే బెంగళూరు టాప్లో ఉంది, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ హర్యానా అండ్ ఢిల్లీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ కంపెనీతో టైఅప్ అయింది water.org టు ఆఫర్ యాక్సెసిబుల్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఫర్ వాటర్ అండ్ శానిటేషన్ సొల్యూషన్స్. రైట్, ఏ కంపెనీస్ అయితే వాటర్ ప్రాజెక్ట్స్, శానిటేషన్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తూ ఉంటాయో వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసము water.org ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ water.org వీళ్ళు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో టైఅప్ అయ్యారు. ఎలా వర్క్ అవుతుంది ఈ పార్ట్నర్షిప్ అంటే, ఏ కార్పొరేట్స్ అయితే వాటర్ కన్జర్వేషను, వాటర్ ప్రొటెక్షను, వాటర్ డిస్ట్రిబ్యూషను కైండ్ ఆఫ్ కంపెనీస్తో కంపెనీస్ని సెటప్ చేసి ఉంటారో వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకుంటే, సపోజ్ నేనే ఒక కంపెనీ సెటప్ చేశాను అనుకుందాం, లైక్ కంపెనీ కాల్డ్ ఏబీసీ. అండ్ ఈ కంపెనీ వాటర్ ఫిల్టరేషన్ కానీ అండ్ లేకపోతే శానిటేషన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ టేకప్ చేస్తున్న కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మీడియేటర్గా water.org ఉండి, సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ కంపెనీకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పార్ట్నర్షిప్ అందుకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్, ద బ్యాంక్ ఈస్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ద బ్యాంక్ నేమ్ కాల్డ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెంగళూరులో ఉంటుంది. మనకు ప్రజెంట్ అయితే 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇట్ ఈస్ ఇన్ జలంధర్, పంజాబ్. రైట్, అండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జైపూర్, రాజస్థాన్. ఉత్కర్ష్ వారణాసి, ఉత్తరప్రదేశ్. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బెంగళూరు. ఓకే, రైట్. So simply one small finance bank called Ujjivan Small Finance Bank partnered with the water.org. With this partnership, they are going to provide financing solutions for water and sanitation projects. Right. Yeah. Next thing, moving to 7th question. 7th question is all about again a partnership between, name the bank that has recently signed an MOU with NCDEX Electronic Markets Limited, in acronym wise NEML. NCDEX Electronic Markets Limited to strengthen the integration of electronic procurement and electronic auction systems. Right. సో అసలు ఈ NEML అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేసి దెన్ ఈ క్వశ్చన్ దగ్గరకు వద్దాం. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఈ ఇనిషియేటివ్లో, అండర్ దిస్ ఇనిషియేటివ్లో ఫార్మర్స్ లిస్ట్ క్రాప్ డీటెయిల్స్ ఆన్ NEML ప్లాట్ఫామ్. సో ఇది ఫార్మర్స్ వాళ్ళు పండించిన పంటని ఆన్లైన్లో సేల్ చేసుకోవడం కోసం ఉన్న ఒక వెబ్ పోర్టల్ కాల్డ్ NEML. NCDEX నేషనల్ కమాడిటీస్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లిమిటెడ్
ఇది ఒక వెబ్ పోర్టల్. దీంట్లో ఫార్మర్స్ వాళ్ళు పండించిన క్రాప్ని లిస్ట్ చేసుకోవచ్చు విత్ ద గవర్నమెంట్ పర్చేసింగ్ దెమ్ అట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. సో గవర్నమెంట్ ఫార్మర్స్ యొక్క క్రాప్ని మినిమం సపోర్ట్ ప్రైస్కి పర్చేస్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఫార్మర్స్ వాళ్ళ క్రాప్ని లిస్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఫార్మర్ పండించిన పంటని సేల్ చేసినప్పుడు ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ జరగాలి కదా, ఆ పేమెంట్స్ని హ్యాస్లే ఫ్రీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫామ్ చేయడం కోసము ఈ ప్రెసెంట్ క్వశ్చన్లో ఉన్న అగ్రిమెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫెడరల్ బ్యాంక్ host to host integration with NEML's electronic procurement platform will enable a secure payment processing system. That's what పేమెంట్ ప్రాసెసింగ్ని సెక్యూర్గా పర్ఫామ్ చేయడం కోసం ఈ అగ్రిమెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ NEMLతో ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఫార్మర్స్కి గవర్నమెంట్స్కి జరిగే పేమెంట్స్ అన్నీ కూడా సేఫ్గా సెక్యూర్గా ప్రాసెస్ చేయడం కోసం NEML ఏ బ్యాంక్తో టైఅప్ అయిందంటే ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. ఏ బ్యాంక్తో? ఫెడరల్ బ్యాంక్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఫ్యూ మోర్ ఇన్ఫర్మేషన్ హియర్, NEML హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది అండ్ it is wholly owned by NCDEX, that is National Commodities and Derivatives Exchange Limited, right? So that's all about this particular thing. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఫార్మర్స్ పండించిన పంటని గవర్నమెంట్కి మినిమం సపోర్ట్ ప్రైస్కి సేల్ చేసుకోవడం కోసం ఉన్న ఒక వెబ్ పోర్టల్ NEML. అండ్ ఆ NEMLలో పేమెంట్స్ ఫార్మర్స్కి గవర్నమెంట్కి జరిగే పేమెంట్స్ సెక్యూర్డ్గా ప్రాసెస్ చేయడం కోసం NEML రీసెంట్గా ఏ బ్యాంక్తో ఏ ప్రైవేట్ బ్యాంక్తో టైఅప్ అయింది అంటే ఇట్ ఈస్ విత్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అలువా, కొచ్చి, దట్స్ ఇట్, రైట్. అండ్ NEML హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 రైట్. సో 8th క్వశ్చన్ ఏంటంటే, సో ఒక షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నేమ్ ద కంపెనీ దట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ది 3 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్, సో యాంటీ సబ్మరైన్స్ ప్రాజెక్ట్ ఇండియన్ నావల్ షిప్. ఈ 3 యాంటీ సబ్మరైన్ వార్షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియన్ నేవీకి డెలివరీ చేసింది ఒక షిప్ కంపెనీ, దాని పేరే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఏంటది? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఆ 3 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ నేమ్స్ చూస్తే INS మహి, INS మల్వాన్, INS మాంగ్రోల్ అన్ని ఎంతోనే స్టార్ట్ అవుతాయి. ఓకే, INS మహి, మహే మీరు ఎలా చదివితే అలా. నెక్స్ట్ INS మాల్వాన్, నెక్స్ట్ INS మ్యాంగ్రోల్. ఓకే, సో ఈ 3 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియన్ నేవీకి రీసెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఎగ్జామ్లో వీటి నేమ్స్ ఇచ్చి ఏ కంపెనీ యాజ్ ఇట్ ఈస్గా ఇలా రీసెంట్గా యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ 3 వార్ఫేర్స్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మన ఇండియన్ నేవీకి ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్రజెంట్ చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ అని అడుగుతాడు. మేబీ 3 పార్ట్ ఇచ్చి 1 పార్ట్ కాంది ఇచ్చి అలా కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆల్ ఆఫ్ ది అబో అని అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ అంటే, సో అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేమ్స్ అన్ని ఎంతో స్టార్ట్ అవుతాయి. మహి, మాల్వాన్, మ్యాంగ్రోల్. ఓకే, మహి, మాల్వాన్, మ్యాంగ్రోల్. INS మహి, INS మాల్వాన్, INS మ్యాంగ్రోల్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ముందు నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9 రైట్. ఇన్ విచ్ స్టేట్ ద హంప్ వరల్డ్ వార్ 2, ఓకే, ద హంప్ వరల్డ్ వార్ 2 మ్యూజియం వాజ్ ఇనాగరేటెడ్. రీసెంట్గా ఒక మ్యూజియం ఇనాగరేట్ చేశారు. ఈ మ్యూజియం ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటో చూస్తే ఒకసారి ఇక్కడ పెమాకండు, ఎస్ ఫైన్, స్టేట్ అయితే ఓకే, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఏం ఇనిషియేట్ చేశారు? వరల్డ్ వార్ 2, ద హంప్ వరల్డ్ వార్ 2 మ్యూజియం. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమాకండు అండ్ దిస్ గై ఎరిక్ గార్సెట్టి, అంబాసిడర్ ఆఫ్ అమెరికా నుంచి ఇండియాకి అంబాసిడర్, ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి, to India inaugurated the Hump World War II Museum in Pasighat, East Siang district of Arunachal Pradesh. So state అయితే క్లియర్. ఏం మ్యూజియం? ద హంప్ వరల్డ్ వార్ 2 మ్యూజియం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఇనాగరేట్ చేసింది అరుణాచల్ ప్రదేశ్ సీఎం అండ్ అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా, ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి. దట్స్ ఓకే, బట్ లుక్ అట్ దిస్ వన్. This second of its kind museum in Asia is dedicated to the fallen, this is the point, dedicated to the fallen airmen of the Allied forces who participated in the Hump airlift during World War II. The Hump Museum is named after the Hump route, a treacherous air route from Assam to China. Okay, World War II టైంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన సోల్జర్స్ అండ్ అప్పుడు యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే శిథిలావస్థలో ఉంటాయో అండ్ డ్యామేజ్ అయి ఉంటాయో, డెస్ట్రాయ్ అయి ఉంటాయో, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈ రూట్లో, ఇది చాలా ఈ రూట్ నేమ్ చూస్తే ఒకసారి ఇక్కడ ట్రెచరస్ ఎయిర్ రూట్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెచరస్ ఎయిర్ రూట్ అంటే వెరీ డేంజరస్ ఎయిర్ రూట్. ఓకే, డేంజరస్ చాలా టిపికల్గా ఉంటుంది ఈ పర్టికులర్ రూట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ని నడపడానికి. అలాంటి రూట్లో రూట్లో వెళ్ళి వార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మేబీ ఆ టైంలో ఎయిర్ క్రాఫ్ట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, అప్పుడు చనిపోయిన పర్సనాలిటీస్ కానీ వాళ్ళ మెమరీస్ని అండ్ ఆ ఎక్విప్మెంట్ యొక్క ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో, డ్యామేజ్ అయిన ఎక్విప్మెంట్ ఉంటుందో, ఆల్ దోస్ థింగ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో ఈ హంప్ వరల్డ్ వార్ II మ్యూజియంని స్టార్ట్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేశారు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్ అండ్ ఆయనతో పాటు ఇనాగ్రేట్ చేసిన ఇంకో పర్సనాలిటీ అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా, ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ if you want, you can see here this one. Almost 650 aircrafts crashed during 1942 to 1945 on missions over this territory. ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయ్యాయి, వాటి యొక్క ఆల్ డ్యామేజ్డ్ పార్ట్స్ అన్నిటిని కూడా ఈ పర్టికులర్ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఓకే, రైట్. సో అండ్ ఈ ఇమేజ్ లైక్ ఆ టైంలో వరల్డ్ వార్ IIలో మేబీ ఫ్రీ టైంలో కార్డ్స్ ప్లే చేస్తున్నటువంటి సోల్జర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ. అండ్ ఎనీవే, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ పార్ట్ 2, 10th one. వరల్డ్ బ్యాంక్ న్యూస్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ తెలిసిందే, వాషింగ్టన్ DC. అజయ్ బంగా ప్రెసిడెంట్, 14th ప్రెసిడెంట్, ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ ఫ్రమ్ మహారాష్ట్ర, పూణే. సో ఎందుకు న్యూస్లో ఉందో చూస్తే ఒకసారి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ సెడ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ది అమౌంట్ ఇట్ స్పెండ్స్ యాన్యువల్లీ ఆన్ క్లైమేట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ టు దిస్ మచ్ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, 45% ఆఫ్ ఇట్స్ ఫినాన్సింగ్ ఓవర్ 2024 to 2025. నెక్స్ట్ 2 yearsలో 2024-25 2 yearsలో ప్రెసెంట్ అయితే క్లైమేట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి వరల్డ్ బ్యాంకు ఒక ఇయర్లో ప్రొవైడ్ చేస్తున్న మొత్తం లోన్లో 35% ఆఫ్ లోన్స్ని, అంటే 100 రూపాయలు లోన్స్గా ఇస్తుంది అనుకుంటే 35 రూపీస్ని క్లైమేట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 yearsలో ఈ పర్సంటేజ్ని 45%కి ఇంక్రీజ్ చేస్తామని చెప్పి వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా డిసిషన్ తీసుకుంది. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్, రైట్. ఎందుకు వరల్డ్ బ్యాంక్ న్యూస్లో ఉంది అంటే ప్రెసెంట్ వరల్డ్ బ్యాంకు క్లైమేట్ చేంజ్ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్గా ఇస్తున్న సపోర్ట్ 35% ఆఫ్ ద టోటల్ లోన్స్ అయితే నెక్స్ట్ 2 yearsలో ఈ పర్సంటేజ్ని 45%కి అంటే 10% ఇంక్రీజ్ చేయబోతున్నారు, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి. దట్స్ వై వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఇన్ న్యూస్. ఇట్స్ అ వెల్కమ్ థింగ్ కదా. So that's all about part 2 current affairs. With the remaining part we'll discuss on another day. Thank you. Take care everybody. Have a lovely day. Right.